ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖానాపూర్ నుంచి మా ప్రతినిధి సతీష్ రెండో విడత పోలింగ్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ఫలితాలు ఎప్పుడు వెల్లడవుతాయి సతీష్? రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ రంగారెడ్డి జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో 80% పైగా పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. మొదటి విడతతో పోలిస్తే రెండో విడత కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు, గ్రామీణ ఓటర్లంతా కూడా తరలివచ్చి తమ సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాల్లో నగరంలో జీవిస్తున్నటువంటి వారు సైతం తమ గ్రామంలో ఓటు హక్కు నమోదు చేయించుకొని ఓటు హక్కును తీసివేయకుండా ఉంచుకొని తమ గ్రామంలో కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపించింది. కుటుంబ సమేతంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా మనం చూడడం జరిగింది. మొత్తం 7 మండలాల్లో, రంగారెడ్డి 7 మండలాలు, అదేవిధంగా వికారాబాద్ 7 మండలాల్లో కలిపి పూర్తి స్థాయిలో అటు రంగారెడ్డి జిల్లాలో 7 మండలాల పరిధిలో 165 గ్రామాలు, వికారాబాద్ జిల్లాలో 175 గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక తర్వాయి భాగం 2000 అంటే దీనికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంకా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో రంగారెడ్డి జిల్లాలో 499 మంది అభ్యర్థులు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి 500 పైగా ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లు ఓటర్లంతా కూడా తమ బ్యాలెట్ బాక్సుల్లో తీర్పు నిర్ణయం ఎవరి వైపు ఉంది అనేది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొదటి విడత చూడొచ్చు మనం దాదాపుగా అదేవిధంగా మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్రులంతా కూడా పోటాపోటీగా మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఒక ఉత్కంఠ మధ్య ఫలితాన్ని చూడడం జరిగింది. ఇప్పటికే ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 13 గ్రామాలు ఏకగ్రీవం కాగా, వికారాబాద్ జిల్లాకు సంబంధించి 20 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. వాటికి మినహా మిగతా జరిగినటువంటి గ్రామాల్లో అభ్యర్థులు పోటీ చేసినటువంటి గ్రామాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అదేవిధంగా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చనువెల్లి గ్రామం ఉంది. చనువెల్లి గ్రామం పూర్తిగా ఏకగ్రీవం అయినప్పటికీ అక్కడ ఒక వార్డుకు మాత్రం పోటాపోటీగా అభ్యర్థులు ఎవరు విత్డ్రా చేసుకోవడంతో ఒక వార్డుకు మాత్రమే చనువెల్లి గ్రామంలో ఈరోజు పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఇలా ఇటు వికారాబాద్కు సంబంధించి కూడా మోమిట్పేట మండలం కోల్కంద వద్ద ఒక అభ్యర్థి, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డు మీద బైఠాయించడం కాసేపు గందరగోళానికి తావిచ్చింది. ఆ తర్వాత మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలింగ్ను అధికారులు నిర్వహించడం జరిగింది. రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇక ఓట్ల లెక్కింపు మీద అధికారులంతా కూడా దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా మొదటి విడతలో ఓట్ల లెక్కింపు నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్రకటన అంటే ఫలితాల వెల్లడి కాస్త ఆలస్యం అవ్వడం కొంత నిరాశపరిచినప్పటికీ వాళ్ళు ఆశించిన స్థాయిలో నిర్దేశించిన సమయానికి పూర్తి చేయడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు రెండో విడతకు సంబంధించి మొదటి విడతలో ఎదురైనటువంటి అనుభవాల దృష్ట్యా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఓట్ల లెక్కింపును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు యంత్రాంగం అంతా సిద్ధమైంది. పోలింగ్ జరిగినటువంటి కేంద్రంలోనే ఓట్ల లెక్కింపు కూడా జరగబోతుంది. మొదట వార్డుల వారీగా పోలైనటువంటి ఓట్లను ఒకవైపు చేసి, ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించిన ఓట్లను ఒకవైపు చేసి లెక్కించనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ అనేది మధ్యాహ్నం 2 తర్వాత మొదలవబోతుంది. మొదటి విడత కొన్ని చోట్ల సిబ్బందికి భోజనాలు అందకపోవడం, అదేవిధంగా పలు కారణాల వల్ల కొంత ఆలస్యమైంది లెక్కింపు అనేది. కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా ముందస్తుగానే బేరీజు వేసుకున్నటువంటి యంత్రాంగం నిర్దేశించిన సమయానికల్లా 2 గంటలకల్లా పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం భోజన విరామ సమయంలో సిబ్బంది అంతా కూడా భోజనాలు చేస్తుండగా ఆ తర్వాత ఓట్ల లెక్కింపుకు అంతా కూడా మరో బృందం అంతా కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం ఇక ఓట్ల లెక్కింపు సంబంధించి మాత్రం ఇంకా పకడ్బందీగా పోలీస్ బందోబస్తు మధ్యనే ఈ ఓట్ల లెక్కింపు చేయబోతుంది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అలాగే అభ్యర్థులు ఒకవేళ ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే వాటికి ఏం చేయాలి, ఒకవేళ టాస్ విధానంలో ఎంపిక చేయాలా, లేదంటే అభ్యర్థులు కోరిన విధంగా మరొకసారి అయినా రీకౌంటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార యంత్రాంగం చెప్పింది. ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ ఫలితాలను వెల్లడించనున్నట్లుగా ఆయా పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఓలు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈసారి రెండో విడతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు రంగారెడ్డి జిల్లాలోని 125, వికారాబాద్లోని 175 గ్రామ పంచాయతీల ఫలితాలను సాధ్యమైన త్వరగా సాయంత్రం 6 నుంచి 7 గంటలకల్లా పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ఓటు స్టూడియో.